అందరికీ నమస్కారం. ఈరోజు వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు ఈరోజు పర్యటన తాడేపల్లి ప్యాలెస్ నుంచి జోగి రమేష్ గారి ఇంటికి వెళ్ళే లోపు ఆ సిచ్యువేషన్స్ మనం ఒకసారి ప్రస్తావన చేసుకోవాలి. ఈరోజు బూతులు తిట్టిన వ్యక్తులకి పరామర్శ చేసి లేకపోతే సమాజం తలదించుకునే విధంగా మాట్లాడే వ్యక్తుల్ని పరామర్శించే విధానం మనం చూస్తే ఆ రోజు అధికారులు ఉండేటప్పుడు ఎట్లయితే ప్రమోట్ చేసి ప్రోత్సహించారో ఈరోజు కూడా అలాగే ఆ విధంగా ఇది మంచి కార్యక్రమం, మీరు ముందుకెళ్ళండి అనే ఉద్దేశంతో ఈయన చేస్తున్న ప్రయత్నం మనం చూసుకోవాలి. అలాగే సరే పరామర్శ చేసే వ్యక్తి ఎలాగెళ్ళాలి, గతంలో నాయకులు ఎలాగెళ్ళారు, ఇవన్నీ కూడా చర్చించుకోవాలి. వీరు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయలుదేరేటప్పుడు ఇది క్యాన్వే ముందు కొన్ని ట్రక్ పూలు వ్యాను బయలుదేరి అక్కడి నుంచి పూలు జల్లే పూలు వర్షం కురిపించారు. పూలు వర్షం కురిపించి క్యాన్వే బయలుదేరించి దానిని మీడియాతో ప్రసారం చేయించుకొని రకరకాలుగా చూపించే పరిస్థితి. కొంతమంది యువకుల్ని కొంతమంది కార్యకర్తలను కూడబెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టించే విధంగా చక్కర్లు కొడుతున్నారు టూ వీలర్తో. మహిళలు వృద్ధులు ఉన్న ప్లేసుల్లో కనీసం ప్రజా జీవన వ్యవస్థ దెబ్బతింటదనే ఆలోచన లేకుండా ప్రజలతో ఇబ్బంది కలిగించే విధంగా వారు క్యాన్వే ముందుకెళ్తుంది. ఈరోజు ఏం ఇండికేషన్ ఇస్తున్నారు ఈ సమాజానికి, భావితరాలకి? రాజకీయాలు చేయాలంటే అసలు రాజకీయ వ్యవస్థ కోసం మర్చిపోయిన విధంగా మీరు చేస్తున్న ప్రవర్తన చూస్తే ప్రజలు చీకొడుతున్నారు. మొన్నను అంబటి రాంబాబును పరామర్శ చేసేటప్పుడు చేసిన అలజడి మళ్ళీ ఇక్కడ కూడా కొనసాగించి ఈరోజు బూతులు తిట్టే వాళ్ళని పరామర్శ చేసి లేకపోతే వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు పరామర్శ చేసి ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పనిచేశారు మీరు. దేశంలో ఒక సీనియర్ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఈరోజు వ్యవస్థల కోసం పాటుపడుతున్న పవన్ కళ్యాణ్ వారి కోసం వాళ్ళు తిడుతుంటే మీరు వాళ్ళ పరామర్శ వెళ్తే పరిస్థితి చూస్తే కనీసం మీరు మందలిస్తారేమో అనుకున్న మందలించడం పక్కన పెడితే మీరు మళ్ళీ ప్రేరణ కలిగించే విధంగా ఈరోజు మీరు చేస్తున్న ప్రయత్నం చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండిస్తున్నారు. అక్కడ తిరుపతి దేవస్థానంలో మీరు అభ్యత్రప పూర్తిగా చేసి అక్కడ పూర్తిగా మొన్న ఎవరో మిత్రులు చెప్తున్నారు, ఎవరో తిరుపతి నుంచి లడ్డు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి టైంలో లడ్డు ఇది, బాబు గారి లడ్డు టైంలో లడ్డు అని చెప్పి కంపేర్ చేసి అడుగుతున్నారు ఢిల్లీ రాజధానిలో, దేశ రాజధానిలో. ఇక్కడ అంటే అక్కడ వరకు వచ్చింది వ్యవహారం. అందుకే ఈరోజు మీరు అడ్డగా దొరికిపోయారు. 100% మీరు అపచారం చేశారు. దేవుడు ఖచ్చితంగా దానిని చూసుకున్నారు కనుక ఈరోజు ప్రభుత్వంకి సమాచారం రావడం, ప్రభుత్వం పెద్దలు దీనిని బయటపెట్టడం ఇదంతా చూస్తున్నాం. కానీ ఈరోజు ఇట్లా క్యాన్వే పెట్టి ప్రజల భయభ్రాంతులకు గురి చేసే విధంగా పర్యటనలు చేయడం వల్ల ప్రజలకు ఒరిగేది లేదు. అయితే ప్రజలు భయభ్రాంతులు పెట్టడానికి ఒక కుట్ర ఇది. ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రం, మొన్న కూడా చెప్పాను, ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు, ఈ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి జరుగుతుంది, పరిశ్రమలు అందరూ కూడా వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి నమ్మకం పట్ల ఓ పక్క అమరావతి, రేపు మరొక ఏడాదిన్నరలో పోలవరం నీరు ఇవ్వడం రాష్ట్రానికి, అలాగే గూగుల్ సెంటరు అక్కడ ప్రారంభం కావడం, ఇదంతా కూడా చూస్తే రాష్ట్రం అంతా కూడా మళ్ళీ సుభిక్షంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు ప్రజానీకమని చూసి వీరు ఒక కుట్ర పన్ను చేస్తున్నది అర్థమవుతుంది. దేశ రాజధానిలో కూడా చర్చ జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే గతంలో మీరు చేసిన అన్యాయాల అక్రమాలపై 5 సంవత్సరాలు ప్రజలు చర్చించుకుంటే మళ్ళీ మీరు ప్రతిపక్షంలో పార్టీగా ఈరోజు కార్యక్రమాలు, వాదార్పు యాత్రలను, పరామర్శల పేరట మీరు చేసే యాక్టివిటీస్ని చూసి ప్రజలు విసుక్కుంటున్నారు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మేలుకొల్పి ఈ పరామర్శల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని, అలాగే ప్రజాస్వామ్యవాదంగా ఈ బూత్ పురాణాన్ని తగ్గించాలని నాయకుడి క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే మాకు ప్రతి 6 మాసాలకు ఒకసారి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ వరకు
కేంద్ర మంత్రి వరకు, దాంతోపాటు వారు కూడా సమాజానికి మనం ఏం చేయాలి, ప్రజలకు ఏ రకంగా మనం హెల్ప్ చేయాలి, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలి, ప్రజలకి జవాబుదారీగా అలాగే ఉండాలి. ఇది ప్రభుత్వం ఇచ్చిన, ప్రజలు ఇచ్చిన బాధ్యత, ఇది పదవులు కాదని ఎప్పుడు కూడా మాకు ట్రైనింగ్ చెప్పి వారు కూడా మనం చూసాం. వారు కూడా ట్రైనింగ్లో కూర్చొని కొత్త విషయాలు నేర్చుకొని ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలి, దేశానికి ఏ రకంగా సేవ చేయాలి పౌరుడుగా అంటే వారు చెప్పిన విధానం చూసుకున్నాం. అట్లీస్ట్ ఆ కార్యక్రమాన్ని చేసి మీరు మీ మీ వైసీపీ నాయకులకి ఒక ట్రైనింగ్ ఇచ్చి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో పెట్టి ఒకసారి వారిని పెట్టి కూర్చుని పెట్టాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మీ పర్యటనలో స్టడీ చేస్తుంటే ప్రజలు అనుకుంటున్నారు ఈ విషయాల్ని. ప్రజలు మాకు వాట్సాప్లో పెడుతున్నారు సమాచారాన్ని. మీరు వెళ్తున్న యాక్టివిటీస్ చూస్తున్నారు. ఈరోజు ఏదో ఒక మంచి కార్యక్రమానికి, దైవ కార్యక్రమానికి వెళ్తున్నట్లుగా, లేదంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం వెళ్తున్నట్లుగా కొన్ని టన్నులు పువ్వులు తీసుకొచ్చి మీద జల్లించుకొని, క్యానోల్లో జల్లించుకొని వెళ్తున్నామంటే ఈరోజు ఏం చెప్తున్నావు సమాజానికి అర్థం కావట్లేదు. అందుకు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో పునరాలోచన చేసుకోవాలి. పార్టీ కార్యక్రమాలు లేకపోతే ఇతర కార్యక్రమం చేసుకోవద్దని మేము చెప్పడానికి చెప్పడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఏ పార్టీని ఆ పార్టీని డెవలప్ చేసుకోవాలి. రాజకీయ పార్టీలు బాధ్యత అది. కానీ రాజకీయ పార్టీల్లో ఉండేటప్పుడు, నాయకత్వం చేసేటప్పుడు సమాజానికి మేలుకొల్పే విధంగా మార్గదర్శిగా ఉండవలసిన అవసరం ఉందని నేను మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఆ రోజు అంబటి రాంబాబు సంబంధించి కొంతమంది నాయకులు మాట్లాడేది చూశాను ఉదయాన్నే నేను. వారు చెప్తున్నారు రంగా కోసం, అంబటి రాంబాబు కోసం, ముద్రగడ పద్మనాభం కోసం చెప్తూ అందరిని అణిసివేశారు, అందరిని ఇబ్బంది పెట్టించారు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి అని చెప్పేసి చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, ఎప్పుడైనా ఏ సందర్భాల్లో 5 సంవత్సరాలు ఉన్నారు, హెడ్ క్వార్టర్లో ఉన్నారు, విజయవాడ హెడ్ క్వార్టర్లో, ఎప్పుడైనా వంగవేటి రంగ కోసము ఎప్పుడైనా కార్యక్రమం చేశారా సానుకూలంగా? ఎప్పుడైనా స్మరించుకున్నారా? ఇప్పుడు కావాలని రాజకీయంగా ఆయన పేరు తీసుకొని ఆయన ఏదో ఎవరో చేస్తారని మళ్ళీ మాట్లాడుతున్న సందర్భాలు చూస్తే ఇది చాలా కరెక్ట్ కాదు. కాపులకి న్యాయం చేసేది, కాపులకి రక్షణగా ఉండేది, కాపుల్ని రాజకీయంగా మెరుగుపరిచేది గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు బీసీలు కానీ కాపులు కానీ కాపాడింది పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ అన్నగారు అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ, కాపాడుతూ, గౌరవించుకుంటూ మానాటి బీసీ నేతల్ని, మానాటి కాపు లీడర్లని ఈరోజు చట్టసభలో పంపించారంటే అది చంద్రబాబు నాయుడు గారు జరిగింది, ఎన్డీ కూటమి వల్ల జరిగిందని ఒకసారి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోండి. 5 సంవత్సరాలు ఎవరు గౌరవం లేకుండా, ఎవరిని అవమానపరిచే విధంగా మీకు ఒక పెద్ద తర వ్యక్తులను వేసి మీకు ఒక మానిటరింగ్ పెట్టి, మీరు కూడా కనీసం ఒక ఎంపీడీఓకో కనీసం ఒక ఎంఆర్ఓకో మండల స్థాయి గ్రామ శాఖ సెక్రటరీ కూడా ఫోన్ చేస్తే వాళ్ళకి కనీసం సిఫార్సు చేయలేని పరిస్థితిలో మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు కొంతమంది కాపు నాయకులు. మీరు కూడా గుర్తుపెట్టుకోండి బీసీ నాయకులు. ఇప్పుడు ఈరోజు స్వేచ్ఛగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, బీజేపీ నాయకత్వం అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు, ఎవరు ఏ పరిధిలో వారు అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండం చేసుకోవడానికి ఈరోజు ప్రజలు సేవ చేయడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ రకంగా చేసుకుంటున్నాం. మీరు ఏదో ఈరోజు చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, పవన్ గారినో, బీజేపీ నాయకుల్లో, రాష్ట్ర నాయకుల్లో, లేకపోతే ఇతరులను ఏమైనా తిడితే మీకే టికెట్లు వస్తాయేనో, లేకపోతే రేపు భవిష్యత్తులో ఏదైనా పార్టీకి దగ్గర అవ్వాలని ఆలోచించుకుంటే ప్రజలు ఇప్పటికే మీకు అన్నీ కూడా సెల్ సీటు పెట్టారు కనుక కొద్దిగా ఆత్మపరిశీలన చేసుకొని మాట్లాడాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. జై హింద్. ఓకే.